నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. మొత్తానికి తెలంగాణలో మొదలైపోయింది. మరి నిజంగా అంటే తెలంగాణలో కొన్ని వివాదాల ప్రకారం అంటే బీజేపీ చెప్తున్న అంశాల ప్రకారం అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ ఎంఐఎం ఇవి కలిసి దొంగ ఓట్లను కాపాడుతున్నాయనేది బీజేపీ వాదన. నిజంగా అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నదా? ఉంటే మరి ఎలాంటి చోట్లలో నిజంగా దొంగ ఓట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి? అటు వింటా ఉంటే మనకు కొన్నిసార్లు ఓల్డ్ సిటీలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనే ఒక వాదన వినిపిస్తుంది. మరి నిజంగా ఈ సర్ అనేది ఎంతవరకు పనిచేస్తోంది? అటు మనం చూసుకుంటే బెంగాల్లో ఒక తీవ్రమైన ప్రభావం అయితే సర్ ఓట్ల తొలగింపు చేయడంతో అది స్పష్టత చాలా స్పష్టంగా కనిపించింది. మరి తెలంగాణలో కూడా అలాంటి మార్పు ఏదైనా రాబోతోందా? ఓట్లు ఎంతవరకు తొలగింపబడే అవకాశాలు ఉన్నాయి? మరి బీజేపీ ఈ ఓట్ల తొలగింపు తర్వాత అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి బీజేపీ సీనియర్ లీడర్ రాజు నేత గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. బాగురా అన్న? ఫైన్. చెప్పండి అన్న. అంటే సర్ ఇప్పుడు తెలంగాణకు వచ్చింది కన్నా అంటే ఎంతవరకు ఉపయోగం ఉంటుంది దీనివల్ల? అందరికీ నమస్కారం. ఈరోజు అంటే నిన్న 25 తారీఖు నుంచి స్టార్ట్ అయింది తెలంగాణ రాష్ట్రంలో. రెండో ఫేజ్ ఇది. ఫస్ట్ ఫేజ్ గతంలో పశ్చిమ బెంగాల్, తర్వాత ఎక్కడెక్కడైతే రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగినాయో గతంలో ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ మన తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. ఇది మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుగుతుంది. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 తారీఖు వరకు సర్ ప్రక్రియ మొదలైంది. అంటే చాలా మందికి నిజంగా సర్ అంటే ఏంది, దీనివల్ల ఓట్లు పోతాయా ఏంది అనే ఈ అపోహలనే ఉన్నారు. వాస్తవానికి నిజంగా ఏందనంటే ఈరోజు SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏందనంటే ఎవరైతే 2002 సంవత్సరం తర్వాత 24 ఏళ్ళ తర్వాత అంటే 2 పుష్కరాల వరకు ఇప్పటికీ మన దేశంలో ఈ ఓట్ల పునఃపరిశీలన జరగలేదు. అంటే ఈ 24 ఏళ్లలో ఎంతోమంది చనిపోయి ఉంటారు, వాళ్ళ ఓట్లను తీసేయలేదు, అట్లనే ఉన్నాయి. ఎంతోమంది ఇప్పుడు చాలామంది మైగ్రేట్ అవుతారు విలేజెస్ నుంచి టౌన్స్కి, హైదరాబాదు లేకపోతే ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో చాలామంది మైగ్రేట్ అవుతారు. ఈ మైగ్రేట్ అయినా కూడా వాళ్ళకి ఏమంటే ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడ ఉంటుంది, ప్లస్ హైదరాబాద్ మహారానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటుంటే ఇక్కడ కూడా వాళ్ళకి ఓటు ఉంటుంది. అట్లా రెండు ఓట్లు ఉండడం వాస్తవానికి భారత ఎన్నికల సంఘం ప్రకారం అది నేరం. అంటే 2 ఓట్లు ఉండకూడదు, ఒక్క పౌరునికి ఒక్క ఓటే ఉండాలి. సో ఇట్లా చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయడం, 2 ఓట్లు ఉన్న వాళ్ళవి తీసేయడం. ఇంకా కొన్ని చోట్ల విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అసలు మనుషులే ఉండరు కానీ ఓట్లు ఉంటాయి, ఓటర్ లిస్టులో పేర్లు ఉంటాయి. ఎందుకు అట్లా ఇన్ని సంవత్సరాల పాటు జరిగింది అంటే 2014 కంటే ముందు జరిగినటువంటి విషయము. కేవలం రాజకీయాల కోసం మాత్రమే, కేవలం ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనేటువంటి కుతంత్రాలతోని, కుటిల ప్రయత్నాలతోని ఈ 2014 కంటే ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది. అంటే ఎన్నికల్లో గెలవాలంటే ఓట్లు పడాలి, ఓట్లు పడాలంటే అక్రమ వలసలను ప్రోత్సహిస్తారు. బంగ్లాదేశ్ నుండి ఇతర మన కంట్రీకి బార్డర్లో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి వలస వచ్చే వాళ్ళను సాధారణంగా ఆహ్వానం పలుకుతారు. వాళ్ళకు రేషన్ కార్డులు ఇస్తారు, ఓటర్ ఐడి కార్డులు ఇస్తారు, ఆధార్ కార్డులు ఇస్తారు. మన దేశ పౌరులే కాదు, ఇండియన్ సిటిజన్షిప్పే ఉండదు వాళ్ళకు. ఇచ్చి వాళ్ళతోని ఓట్లు వేయించుకొని గెలిచిరు. ఆ యొక్క కుటిల ప్రయత్నాలకు, కుటిల బుద్ధులకు ఈరోజు ఎండుకాడు పడడానికి తీసుకొచ్చిందే సర్. లక్షల ఓట్లు పోతా ఉన్నాయి కదా అంటే తెలంగాణలో కూడా మీ అంచనా ప్రకారం ఎన్ని లక్షల ఓట్లు పోయే పరిస్థితి ఉంది అలాంటివి? అంటే ఇక్కడ కూడా ఓల్డ్ సిటీలో చాలా మంది వలస వచ్చారని మనం వింటూ ఉంటాం, వాళ్ళు కూడా ఓట్లు ఉన్నాయని ఒక అనుమానం కూడా ఉన్నది. మీ అంచనా ప్రకారం ఎన్ని లక్షల ఓట్లు పోతాయి? ఇప్పుడు ఒకటి సింహాద్రి, నేను అడుగుతున్నా నిన్ను, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా ఇంట్లో మొత్తం ఇప్పుడైతే 6 ఉంటారు. 6 ఉన్నప్పుడు ఎవరైనా వేరే ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చి మీ ఇంట్లో ఉంటే మీరు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటామన్నా? సింపుల్ లాజిక్ అండి. మీ ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తి కానప్పుడు, మీ ఇంటి కుటుంబ సభ్యుడు కానప్పుడు వచ్చి మీ ఇంట్లో ఉంటే ఎట్లా ఒప్పుకుంటారు మీరు? ఇదే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. మన తెలంగాణలో కాదు, మొత్తం భారతదేశం అంతా కూడా జరుగుతున్నటువంటి విషయము. చాలా సింపుల్ ఇది. మీ ఇంట్లో పౌరుడు కానప్పుడు, మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు కానప్పుడు మీరు ఎట్లా? అయితే అలాంటి ఓట్లు స్పష్టంగా ఇక్కడ అంటే తెలంగాణలో ఓల్డ్ సిటీలో ఉన్నాయని చెప్తా ఉన్నారా? 100% కదా. ఎన్ని లక్షల మేరకు అలాంటి ఓట్లు ఉన్నాయని అంచనా? అంత ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పటికే లక్షల ఓట్లు బయటపడేటువంటి ఆల్రెడీ ఎన్యుమరేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఎన్యుమరేటర్లు అందరూ కూడా ఫస్ట్ ఫేజ్ లో ఇండ్లను కూడా ఐడెంటిఫై చేసిరు. ఇప్పుడు ఈ
25 తారీఖు నుంచి జూలై 24 వరకు వాళ్ళకి ఎన్యుమరేటర్ ఫామ్స్ ఇస్తున్నారు. తెలంగాణ సీఈఓకి సంబంధించినటువంటి అధికారులు కూడా దీని మీద చాలా క్లియర్గా చెప్పారు. నేను ఒకటి ఏమంటున్నా, మీ ఇంట్లో ఉన్నటువంటి 4 5 ఎంతమంది ఉన్నారో మీకు తెలుస్తుంది ఎవరో వాళ్ళు. మీరు వాళ్ళని బలవంతంగా మా ఇంటి సభ్యులు కాదు అని బయటికి పంపించే ప్రయత్నం చేసినా వాళ్ళు పోరు. వాళ్ళ కుటుంబ సభ్యుని మనం బయటికి పంపము. ఎట్లయితే మన కుటుంబంలో ఇది జరుగుతుందో సేమ్ ఈ సర్ ప్రక్రియలో కూడా ఇదే జరుగుతుంది. సర్ ప్రక్రియలో కూడా జరిగేది ఇదే. దీని మీద ఎటువంటి అపోహలు కానీ అనుమానాలు కానీ వేరే సందేహం ఏంటంటే కనీసం ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లు కూడా వసూలు చేయడానికి భయపడే అధికారులు ఉన్నారు. ఇంతవరకు అలాంటి బిల్లులు కూడా వసూలు చేయట్లేదట. మరి కరెంటు బిల్లులే వసూలు చేయనప్పుడు ఏకంగా ఓట్లనే తొలగించే ధైర్యం అధికారులకు ఉన్నదా, నిజంగా ఇంప్లిమెంటేషన్ అవుతుందా అనే ఒక సందేహం వినిపిస్తుంది. నేను ఈ సందర్భంగా మీరు అడిగినందుకు ఒక ఉదాహరణ చెప్పాలి. మా చార్మినార్కి సంబంధించినటువంటి గత ఎన్నికల్లో చార్మినార్ విభాగానికి సంబంధించినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మా పార్టీ నుంచి ఒక అభ్యర్థిని పెట్టినాం. షేజాది అనేటువంటి ఒక లేడీకి మేము మా పార్టీకి సంబంధించిన ఆమెకు టికెట్ ఇచ్చినాం. మీరు నమ్మరు, ఆమె ఎంత ధైర్యంగా ఎన్నికల్లో నిలబడి పోటీ చేసినప్పుడు పాత బస్తీలో పోయి ఎలక్షన్ జరుగుతున్నటువంటి సెంటర్లలో పోయి నిజంగా మీకు ఓట్లు ఉన్నాయా లేదా అని చాలా మందిని ప్రశ్నించినప్పుడు అనేక రకాలైనటువంటి దొంగ ఓట్లు బయటపడ్డాయి. సెంటర్లల్లా నీ పేరు కాదు నువ్వు వస్తావు, నీ ఊరు కాదు నువ్వు వస్తావు, నీ ఎలక్షన్ సెంటరే కాదు నువ్వు వస్తావు, దొంగ ఓట్లు వేయడం, బ్యాలెట్ బాక్సులను ఎత్తుకపోవడం, అల్లర్లు గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీనే కదా. ఈ దేశంలో మొత్తం కూడా లక్షల కోట్ల ఓట్లను మొత్తం కూడా గల్లంతు చేయడానికి, లేకపోతే అనధికారికంగా ఓట్లను క్రియేట్ చేయడానికి ప్రధాన కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా. బ్యాలెట్ పేపర్లు పెడితే నేనేమంటున్నా, 24 సంవత్సరాల నుంచి మన దేశంలో సర్ ప్రక్రియ జరగలేదు. కొంతమంది అంటారు మేధావులు, వాళ్ళని ఏమనాలో తెలియదు కానీ అసలు సర్ ప్రక్రియ ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు అంటారు. అరే నాయన, మీకు తెలియని విషయం ఏంటంటే అసలు గతంలో కూడా ఎన్నోసార్లు సర్ ప్రక్రియ జరిగింది. ఓటరు పునర్మూల్యాంకన అంటారు దాని తెలుగులో. అంటే ఏందనంటే చనిపోయిన వాళ్ళ ఓట్లను తీసేయాలి, అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ ఓట్లను తీసేయాలి, డబల్ ఓట్లుంటే తీసేయాలి, చిరునామాలు మారితే అంటే అడ్రస్ మారింది అనుకో, ఎవరన్నా అడ్రస్లను మార్చాలనా వద్దా? వాళ్ళ రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఫామ్ 6 ఫామ్ 8 ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ తెలుసుకోకుండా కావాలని బీజేపీని బదనాం చేయాలని. బీజేపీని బదనాం అనేదానికి అంటే కూడా ఇప్పుడు స్పష్టత, మీకు నిజంగా ఓట్ల విషయాలు ఇంత చిత్తశుద్ధి ఉంటే అంటే సర్ ఎట్లయితే మీరు నిర్వహిస్తున్నారో బ్యాలెట్ పేపర్ విధానం తీసుకొస్తే నిజంగా ట్యాంపరింగ్లు జరగవు అనేది కూడా ఒకటి ఉంది కదా. దానికి సిద్ధమైన మరి బీజేపీ గతంలో కూడా బ్యాలెట్ పేపర్లు పెట్టినప్పుడు కూడా ఇలాంటివి అన్ని విషయాలు జరిగినాయి. ఇప్పుడు ఏదో ఇది కొత్తగా జరుగుతున్నది కాదు కదా, గతంలో కూడా జరిగినాయి. గతంలో కూడా సర్ లాంటి ప్రక్రియలు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా చేసిర్రు, కానీ వాటిని చిత్తశుద్ధితోని చేయలేదు. ఎందుకు మరి ఈరోజు ఒక బెంగాల్ రాష్ట్రంలోనే ఇన్ని లక్షల ఓట్లు అనర్హతకు సంబంధించినటువంటి ఓట్లు, దొంగ ఓట్లు ఎట్లా బయటపడ్డాయి? సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా చాలా క్లియర్గా, సర్ ప్రక్రియ చాలా జరుగుతుంది, ఇది 100% వాస్తవము, ఇది ఇట్లనే కంటిన్యూ చేయమని సుప్రీంకోర్టే చెప్పింది కదా. ఓకే, అంటే ఇప్పుడు తెలంగాణలో ఎన్ని లక్షల ఓట్లు పోతాయని నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. 100% సిఇఓ గారు చాలా క్లియర్ గా ఈ ఎన్యుమరేషన్ ప్రక్రియ కంటే 1-2 days బిఫోర్, 1 week బిఫోర్ సుదర్శన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు. ప్రతి ఇంట్లో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే దొంగ ఓట్లకు సంబంధించినటువంటి చాలా వరకు ఐడెంటిఫై చేసిరని చెప్పారు. మీరు నమ్మరు, మా పార్టీ నాయకులు రీసెంట్ గా షేర్లింగంపల్లి, తర్వాత కుత్బుల్లాపూర్, లేకపోతే మన ఈ మహేశ్వరం, ఈ ఏరియాలలో ఎంతో మంది వేరే దేశాల నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడ వలస వచ్చి ఉంటున్న వాళ్ళు దొంగతనంగా ఈరోజు దొంగ ఓట్లను సృష్టించుకున్నారు. మేము ఆధారాలతో సహా బండిల్స్ తీసుకుపోయి అయ్యా ఈ పలానా వాళ్ళ దొంగ ఓట్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని చాలా క్లియర్ గా చెప్పినాం, తీసేయమని. ఆ ప్రక్రియ జరుగుతుంది. 100% దొంగ ఎవరు, మన వాడేవాడు అనేది సర్ ప్రక్రియతోని తోలిపోతుంది. అయితే మీకు ఇదే ప్రాసెస్ మీరు బెంగాల్లో చేసినప్పుడు అసలు ఊహించినట్టుగా ఎన్నో ఏళ్ల తర్వాత అసలు బీజేపీ అక్కడ గెలిచింది. ఇప్పుడు తెలంగాణలో కూడా మరి అట్లే సర్ వచ్చేసింది కదా, ఇక్కడ బీజేపీ స్కోప్ ఉండే అవకాశాలు ఉన్నాయా? 200% మేము చెప్తున్నాం కదా. ఓట్లు తొలగించడంతోనే బీజేపీకి ప్లస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఓట్లు తొలగించడంతో నేను అంటలేను. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ప్రక్షాళన జరగాలి.
ప్రక్షాళన జరగాలి. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఓట్లు అట్లే ఉంచుదామంటారా? ఉంచొద్దు, బట్ అవి డబల్ ఓట్లు ఉన్న వాళ్ళ ఓట్లు అట్లే ఉంచామంటారా? అడ్రస్ మార్చిన వాళ్ళ అడ్రస్ చేంజ్ చేయకుండా అట్లే ఉంచామంటారా? లేదు, తీసేయాల్సింది. అవి తీసేస్తే బీజేపీ ప్లస్ అవుతుందని మీరు బిలీవ్ చేస్తున్నారా? నేను ఏమంటున్నా అంటే ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. దేశంలోని ప్రజలు ఈ రోజు మూడోసారి మాకు అవకాశం ఇచ్చిరనంటే దేశంలో కొన్ని సంస్కరణలు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి, మమ్మల్ని నమ్మిరు కాబట్టి మాకు బాధ్యతను అప్పచెప్పిరు. దాన్ని మేము చేయాలి కదా. ఇప్పుడు ఓటర్ల ప్రక్షాళన చేస్తే నీకు నొప్పేంది? కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నొప్పేందని నేను అడుగుతున్నా. ఇప్పుడు చేయడం వల్ల అందరికి మంచి జరుగుతుంది కదా. ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? ఎందుకు మీరు సర్ప్రక్రియలో అందరు అప్రమత్తంగా ఉండాలి అని నా ఓటు కూడా తీసేయచ్చేటువంటి ప్రమాదం ఉందని మహేష్ కుమార్ గౌడ్ గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పిసిసి ప్రెసిడెంట్. ఎట్లా పోతుంది? ఎందుకు అపోహలు క్రియేట్ చేస్తారు? ఎందుకు భయాందోళన క్రియేట్ చేస్తారు జనాలల్లా? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒక టార్గెట్ కొందరు ఓట్లు తీసేస్తారు, కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకునే ఒక ఆరోపణ మీ మీద ఉన్నది, అంటే బీజేపీ వాళ్ళ మీద. ఎట్లా టార్గెట్ అంటే బీజేపీకి ఎక్కడైతే ఓట్ బ్యాంకింగ్ తక్కువ ఉంటుందో ఆ చోట్ల మీరు ఓట్లు తీసేస్తారు అంటే మిగతా పార్టీల యొక్క ఓట్ బ్యాంక్ పోతుంది కదా ఆబ్వియస్. అంటే ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు ఉన్నారు, మీ ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురికి మనం తక్కువ ఉన్నామని చెప్పేసి 10 మందిని తెచ్చుకొని ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకుంటారా? మీరు పెట్టుకోరు కదా. బయట వాళ్ళను తీసుకొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకోము, మన ఇంట్లో ఉన్న వాళ్ళను సరైన వాళ్ళను మన కుటుంబ సభ్యులను బయటికి పంపము. చాలా క్లియర్ గా ఇంట్లోనే తెలిసిపోతుంది కదా. ఇదే ప్రక్షాళన అంటున్నా నేను. అర్థమైందా? మీ కుటుంబ సభ్యులను మీరు బయటికి పంపరు, పంపినా ఎవరైనా ఒప్పుకుంటారా? కొట్లాడైనా ఇంట్లోనే ఉంటాడు వాడు. రెండోది, మా ఇంట్లో తక్కువ మంది ఇద్దరమే ఉన్నాం కదా, ఓ 8 మందిని బయట నుంచి తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుందాం అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఒప్పుకోరు కదా. ఒప్పుకోరు. ఏకంగా మరి వేరే దేశం నుంచి వచ్చి ఉన్నారంటారు, మరి అట్లాంటి వాళ్ళు ఎవరు కనిపించారు కదా. బంగ్లాదేశ్ లో మరి అక్రమ వలసదారులకు ఎందుకు ఓట్లు ఇచ్చారు? లక్షల. బంగ్లాదేశ్ అంటే ఇప్పుడు అది బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ అంటే ఎందుకు వచ్చారు? బెంగాల్ అంటే ఎట్లా ఉన్నారు? బెంగాల్ అంటే బంగ్లాదేశ్ కు బార్డర్ లో. రోహింగ్యాలు ఎందుకు హైదరాబాద్ మహానగరంలో ఉంటుర్రు? రోహింగ్యాలకు హైదరాబాద్ కు ఏం సంబంధం? నీకు రేషన్ కార్డు ఎట్లొచ్చింది? నీకు ఓటర్ ఐడి కార్డు ఎట్లొచ్చింది? నీకు ఆధార్ కార్డు ఎట్లొచ్చింది? నువ్వు రేషన్ బియ్యం ఎట్లా తీసుకుంటున్నావు? నువ్వు అక్రమంగా ఓట్లు ఎట్లేస్తున్నావు ఇప్పుడు హైదరాబాద్ లో? నీకు తెలంగాణకి ఏం సంబంధం? నువ్వు ఎందుకు వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తున్నావు? నువ్వు ఎవరిని అసలు? ఏ ప్రాంతం నుంచి వచ్చిరంటారు ఓల్డ్ సిటీకి, హైదరాబాద్ కు? ఇతర దేశాల నుంచి పర్టికులర్ గా మీకు 100కి 200% ఎవరైతే ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టాలనుకుంటున్నారో, అల్లర్లను చెలరేగేటట్టు చేస్తున్నారో, అల్లరి మూకలతోని ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళే కదా ప్రోత్సహించేది. ఇప్పుడు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో ఎట్లా గెలుస్తున్నారు? మరి ఎందుకు గెలుస్తున్నారు? మిగతా ప్లేస్లలో ఎందుకు గెలుస్తలేదు? మీరు దేశం మొత్తం గెలిస్తే లేదు, 24 రాష్ట్రాల్లో మీరు అధికారులు ఉండలేదు, వాళ్ళు ఒక 7 నియోజకవర్గాలు గెలిస్తేనే. మరి ఎందుకు ఎంఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వేరే దగ్గర ఎందుకు గెలవదు? ఓన్లీ పాత బస్తీలో ఎందుకు గెలుస్తుంది? ఎందుకనంటే దొంగ ఓట్లను సృష్టిస్తారు ఆడ. మీకు ఓట్లు కావాలి కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొస్తారు, ఓట్లు వేయించుకోవడానికి ఓట్లు క్రియేట్ చేస్తారు, ఓటర్ ఐడి క్రియేట్ చేస్తారు, ఆధార్ కార్డు క్రియేట్ చేస్తారు, రేషన్ కార్డు క్రియేట్ చేస్తారు, అన్ని క్రియేట్ చేస్తారు. మీరు అన్నారు ఇందాక ఒక విషయం గుర్తు చేసిర్రు, కనీసం గవర్నమెంట్ అధికారులు కరెంటు బిల్లు వసూలు చేయడానికి పోతే కూడా ఆడ భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇది ఎందుకు వచ్చింది? మిగతా ప్లేస్లలో ఇప్పుడు వేరే సికింద్రాబాదు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాలలో అధికారులు స్వేచ్ఛగా పోయి అడుగుతున్నారు కదా, వసూలు చేస్తున్నారు కదా. పాత బస్తీలు ఎందుకు చేస్తలేరు? ఎందుకు పాత బస్తీలో ఈరోజు రూల్స్ అన్ని బ్రేక్ చేసినా కానీ ఎవరు అడ్డుకుంటలేరు? ఎందుకు? చూసి చూడనట్టు ఎందుకు పోతున్నారు? ఇదే 3-4 ఒక బండి మీద పోతుంటుంటే నెంబర్ ప్లేట్ లేకపోయినా బండి మీద పోతుంటుంటే 3-4 ఎందుకు ఆపేటువంటి ప్రయత్నం చేస్తే పోలీసుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? రేషన్ షాప్ల కాడ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఓటర్ కేంద్రాల దగ్గర దాడులు ఎందుకు జరుగుతున్నాయి? బ్యాలెట్ బాక్సులను ఎందుకు ఎత్తుకపోతున్నారు? పాత బస్తీలో ఓటర్ ఐడి కార్డులు ఎందుకు ఫేక్ క్రియేట్ చేస్తున్నారు? లక్షల ఓట్లు ఎందుకు ఈరోజు ఫేక్ ఉన్నాయి? ఆధార్ కార్డులను ఫేక్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఇవన్నీ చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో కుహానా లౌకికవాదంతో రాజకీయాలు మాత్రమే చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో గతంలో చేసిరు. ఇక అది సాగదు, అది చెల్లదు. ఓకే, ఇంత స్పష్టంగా ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా, మరి మీరు తెలంగాణలో అధికారంలోకి వస్తాము అనే హామీ ధీమా ఇవ్వగలుగుతారా? 100%. అంటే ఏ ధైర్యంతో? ఈరోజు మీరు గతంలో భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా మహా అయితే అంబర్పేట ఒకటి గెలిచేది.
ఖైరతాబాద్, అంబర్పేట 2 చోట్లనే గెలిచేది. ఇప్పుడు మాకు ఎమ్మెల్యేల సంఖ్య 8 తెలంగాణలో. ఎంపీలు ఓన్లీ సికింద్రాబాద్ తప్ప మేము ఎక్కడైనా గెలిచిన చరిత్ర ఉందా గతంలో? ఇప్పుడు 8 స్థానాలు గెలిచినాం. 17 ఇట్లా 8 మేము గెలిస్తే 8 కాంగ్రెస్ గెలిచింది, 1 ఎంఐఎం గెలిచింది. అంటే కాంగ్రెస్ పార్టీతో సమానంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి పడడమే. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు వచ్చినాయి, 1 నుంచి 8కి పెరిగినాం. ఇది ఎంత 1000 స్ట్రైక్ రేట్, ఇది 100% స్ట్రైక్ రేట్ కాదు, 1000 స్ట్రైక్ రేట్. అంటే 1 ఉంటే 8 అయినాయి. మీరు 1 నుంచి 8 వరకు లెక్క పెట్టుకుంటారు కానీ మరి ఇక్కడ 119 నియోజకవర్గాలు ఉన్నాయి, ఆ లెక్క చెప్పండి. 100% నేను అదే చెప్తాను. 10% లెక్క నేను చెప్తా దానికి చెప్తా. మేము మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో 8 గెలిచినాం, మిగతా ఓడిపోయినామని మీరు అనుకుంటారు. మా ఓటు పర్సెంటేజ్ ప్రతి నియోజకవర్గంలో 35% నుంచి 10-12% నుంచి 35% పెరిగింది. అంటే ప్రతి ఓటర్ కేంద్రంలో వచ్చిన 100 మందిలో 35 మంది ఈరోజు బీజేపీకి ఓటేసారు కదా. 35 మంది అంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క బలం ఎంత పెరుగుతుందనేది దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. అంటే ఎట్లా జిహెచ్ఎంసీలో నేను చెప్తా ఒక చిన్న ఎగ్జాంపుల్. గతంలో మాకు 4-5 స్థానాలు ఉండే కార్పొరేటర్, 48 స్థానాలు ఏకంగా గెలిచినాం కదా ఇక్కడ. తర్వాత కార్పొరేషన్లు కూడా కొన్ని కైవసం చేసుకున్నాం కదా. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మా బలాన్ని నిరూపించినాం కదా. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సర్పంచ్లు ఎక్కువ గెలిచినాం కదా. ఇవన్నీ కూడా దేనికి? టీచర్స్ ఎమ్మెల్సీ గెలిచినాం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచినాం, లోకల్ బాడీ ఎమ్మెల్సీ గెలిచినాం. ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ భారతీయ జనతా పార్టీకి అఖండమైనటువంటి విజయాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు గెలిపిస్తున్నారు. అంటే మీరు తెలంగాణ అధికారంలోకి వస్తారా? 100కి ఇవన్నీ ఉదాహరణలు చెప్తున్నారు. 200% వస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే 100 రూపాయల బాండ్ పేపర్ తెచ్చుకొని రాసిస్తా, నేను రాసిస్తా, తెచ్చుకోండి 100 రూపాయల. అంత గ్యారంటీ అన్న? అరే ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు ఈరోజు. నిజంగా ప్రజల పక్షాన తెలంగాణలో తెలంగాణ వాదులు కొందరు చాలా స్పష్టంగా కొందరు ఏమన్నారంటే ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి పార్టీ బీజేపీ కాదా? తెలంగాణలో చాలా మంది ఈ రోజు ఒక మాట నేను అడుగుతున్నా, తెలంగాణలో బీజేపీ పక్షాన కొట్లాడుతున్న పార్టీ ఏదైనా కనిపిస్తుందా మీకు? బీజేపీ తప్ప మీరు నిజంగా పూర్తి స్థాయిలో ప్రజల కోసం కొట్లాడతలేమా? 100కి 200% ప్రజల కోసం కొట్లాడే వాళ్ళు అయితే మరి డీజిల్ పెట్రోల్ ధరలు పెంచింది ఎవరన్నా? డీజిల్ పెట్రోల్ ధరలు గతంలో ఎంత పెంచారు, ఇప్పుడు ఎంత పెంచారు ఒకసారి చూడండి. క్రూడ్ ఆయిల్ ధరలు 50 రూపాయల నుంచి 100 రూపాయలకు పెంచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. 100 నుంచి ఈ రోజు 102 రూపాయలు, 103 రూపాయలు, 104 రూపాయలు అయితే ఈ రోజు బీజేపీ మీద ఆరిపోసుకుంటారా? వాళ్ళు 50 నుంచి ఇదేనా 70 వరకు పెంచారు. కుహానా లౌకికవాదుల యొక్క సమస్య ఏందనంటే ఈరోజు మంచి చేసే వాళ్ళని చేయనీయకుండా చేయాలి. దేశానికి మంచి చేస్తున్నటువంటి వాళ్ళను చేయనీయకుండా చేయాలి. వాళ్ళ కాళ్ళ కట్టెలు పెట్టాలి, వాళ్ళని కింద పడేటట్టు చేయాలి, అల్లర్లు చెలరేగేటట్టు చేయాలి. కానీ ఎంత మంచి చేసినా ఎన్ని మాటలు చెప్పుకున్నా కూడా తెలంగాణలో బీజేపీ అంటే తలకిందులుగా తపస్సు చేసినా కూడా బీజేపీ ఇక్కడ అధికారంలోకి రాదని చాలా మంది అంటారు. తెలంగాణ అసలు బీజేపీని ఎంకరేజ్ చేయదు అనేది ఒకటి ఉంది. అరే నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన కదా. ఇప్పుడు అవి ఒక 4 సీట్లకు 8. అరే ఇది కాదు నేను గత ఎన్నికల గురించి చెప్తున్నా. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 8 స్థానాలు వచ్చిందే చాలా మందికి తెలుసు. దాదాపు 40 నుంచి 50 స్థానాలలో మేము సెకండ్ ప్లేస్ లో ఉన్నాము. అర్థమైందా మీకు? 8 స్థానాలు గెలిచింది ఒక లెక్క, 40 నుంచి 50 స్థానాలలో సెకండ్ ప్లేస్ లో భారతీయ జనతా పార్టీ ఉంది. మీరు లెక్కలు తీసుకొని చూడండి. ప్లేస్ లో అని అంటే మీరు బీఆర్ఎస్ కూడా బీట్ చేసినట్టు 100% కదా. బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఉందా ఇప్పుడు? ఎవడన్నా పట్టించుకుంటున్నా? బీఆర్ఎస్ పార్టీ అది గత చరిత్ర. బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుంటారు అనేది ఒకటి అనిపిస్తుంది. మాకు ఎవరితోని పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మాకు ఒంటరిగానే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అచంచలంగా నమ్ముతున్నారు, పూర్తి విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి మాకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది కన్ఫర్మా? పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అరే ప్రజలే మాకు ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు. పొత్తు పెట్టుకోరు కదా. నేనేమంటున్నా, ప్రజలే మాకు ఓట్లేసి సొంతంగా మెజార్టీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మాకు పొత్తులు ఎందుకు?
మాకు అవసరం లేదు కదా. కానీ అంటే ఇప్పుడు మీకు అంటే గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పొత్తు చూసుకున్నా, అంటే బీహార్లో పొత్తు చూసుకున్నా, అంటే నరేంద్ర మోడీ స్ట్రాటజీ ఎప్పుడు కూడా అలయన్స్తోనే మొదలవుతుంది అనేది ఒకటి ఉంది. ఇక్కడ కూడా అయితే బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్, కానీ అలయన్స్ మాత్రం కన్ఫామ్ బీజేపీది అనేది ఒకటి వినిపిస్తుంది. అటు లేకపోతే టీడీపీ, జనసేన, ఆల్టర్నేటివ్ చాలా పేర్లు ఉన్నాయి. సరే, పొత్తు కన్ఫామ్ అనేది ఒకటి. నేను ఏమంటున్నా సింహాద్రి గారు, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మీరు నేను ప్రిడిక్షన్ చేసేది కాదు. కానీ మాకేందనంటే పూర్తి విశ్వాసం, నమ్మకం ప్రజల మీద ఉన్నది. మాకు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా 100కు 100% ప్రజలు నమ్మి మాకు ఓట్లు వేస్తున్నారు. బీజేపీ అయితేనే. ఇక్కడ ఇంకొక విషయం, తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలను చూసిరు. గతంలో 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని చూసిరు, టీడీపీని చూసిరు, తర్వాత మొన్న 8.5-9 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీని చూసిరు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని కూడా చూసిరు. అన్ని పార్టీలను చూసిరు. అందరూ ఇచ్చిన హామీలను మర్చిపోయి మోసం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టిన పార్టీలు తప్ప వేరే ఏది లేదు. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ డిసైడ్ అయ్యారు, ఈసారి ఒక్కసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో అవకాశం ఇవ్వాలి, వాళ్ళు చెప్పిందే చేస్తారు, డబల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో కోరుకుంటున్నారు. మీరు ఇంత చెప్తున్నారు, కానీ అసలు హైకమాండ్ ఇక్కడ ఉన్న తెలంగాణ బీజేపీ నాయకులనే సంతోషపెట్టలేదు. ఇక ప్రజల్ని ఏం పెడుతుంది అనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ లాంటి వాళ్ళను తొక్కువేయడం, అసలు అలాంటి వ్యక్తులకు పార్టీలో ఒక సరైన నిర్దిష్ట పోస్ట్ ఇవ్వకపోవడం అనేది ఒకటి వినిపిస్తుంది. రాజకీయాలు కావాలని విమర్శలు చేసే వాళ్ళు చేస్తారు తప్ప. ఇస్తారా ఈటల రాజేందర్ పోస్ట్ ఇస్తారా? నేనేమో బీసీ బిడ్డగా చెప్పండి. ఈటల రాజేందర్ గారికి మేము ఎంపీని చేసినాం. ఈటల రాజేందర్ గారికి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చారు, ఎంపీ ప్రజలు చేసిరు. నేను ఏమంటున్నా అంటే ఈ రోజు రాజకీయాలు మాట్లాడాలి లేదా బీజేపీ పార్టీని విమర్శించాలి, పొద్దున్న లేస్తే బీజేపీ పార్టీని తిట్టాలి, విమర్శించాలి అనేటువంటి వాళ్ళు చేసేది తప్ప మా పార్టీలో అంతర్గతంగా లుకలుకలు లేవు, మా పార్టీలో కొట్లాటలు పంచాయతీలు లేవు. చాలా సమన్వయంతో ముందుకు పోతున్నాం. 100% ఈ సమన్వయమే వచ్చే ఎన్నికల వరకు ఉంటది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాబోతా ఉంది కదా, మళ్ళా మంత్రివర్గ అది జరగబోతా ఉంది కదా, మరి రీషఫిల్ ఏమన్నా ఈటల రాజేందర్ కు గానీ లేకపోతే డికే అరుణకు గానీ ఇంకెవరికైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? హైకమాండ్ నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పాలసీస్ ఉంటాయి, ఆ అంతర్గతమైనటువంటి చర్చలు ఉంటాయి, మనం అవన్నీ కూడా బహిర్గతం చేయలేము, చెప్పలేం. కానీ అది హైకమాండ్ అవకాశం ఉన్నదా ఈటల రాజేందర్ భవిష్యత్తులో బీజేపీలో ఒక మంచి స్కోప్ ఉందా? ఇది ఒకటి గ్యారంటీ ఇవ్వగలుగుతారు ఒక బీజేపీ నేతగా? నేను చెప్పేది కాదయ్యా, నేను చెప్పేది కాదు, మా ఎంపీ గారు ఈటెల గారే చెప్పిర్రు. బీజేపీ పార్టీ నాకు ఏం చేసింది, లేకపోతే బీజేపీ పార్టీకి రావడం వల్ల నాకు ఏం జరిగింది ఆయననే స్వయంగా చెప్పిండు కదా. నేను ఏమంటున్నా, కావాలని ఈరోజు బీజేపీని బదనాం చేయాలి, బీజేపీని ఇక్కడ ఎదగనీయకుండా చేయాలి, బీజేపీని రానియకుండా చేయాలి అని కొంతమంది కుహానా లౌకికవాదులు పొద్దున లేసి ఇదే పని పెట్టుకుంటారు. వాళ్ళకి వేరే ఏది పని ఉండదు, బీజేపీ మీద వాడి ఏడవాలి. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మీ ఏడిపే మా ఎదుగుదల. మీరు ఏడిస్తున్నారు, మేము ఎదుగుతున్నాం. మీరు బురద చల్లుతున్నారు, ఆ బురదలోకి వెళ్ళే కమలం పువ్వు వికసిస్తుంది. ఇంతకంటే ఇంకా చెప్పేది ఏముంటుంది? ఓకే, రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, చూశారు కదా, ఇది రాజు గారు చెప్తున్న అంశం. ఖచ్చితంగా బీజేపీ ఎదుగుతుంది, బీజేపీకి ఎదుగుదల తెలంగాణలో ఉన్నది. ఈ సర్ ప్రక్రియతో అంటే ఏదైతే దొంగ ఓట్లు కానీ అన్వాంటెడ్ ఓట్లు ఏవైతే ఉంటాయో, అంటే ఇటు ఒక చోట ఉన్న ఆ ఓటు వచ్చిన తర్వాత ఇంకో ప్రదేశానికి వాళ్ళు షిఫ్ట్ అయిన తర్వాత 2 చోట్ల ఉన్న ఓట్లు కానీ చనిపోయిన వ్యక్తుల ఓట్లు కానీ ఇవంతా కూడా చట్టబద్ధంగా తొలగించాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ నైతిక బాధ్యతని బీజేపీ వహిస్తోంది. దీన్ని ఓర్వలేకనే కొందరు బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారని స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి దీంతో పాటు చాలా స్పష్టంగా ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందనే ధీమా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. బీజేపీకి 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే అత్యధిక స్థానాలు గెలుచుకొని మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం ఉంటుందా అనేది కూడా నిజంగా ఒక క్వశ్చన్ మార్క్. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలపండి. థ్యాంక్ యూ.